నమస్తే అండి. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈరోజు పేరుపాలెం మోళ్లపర్రు బీచ్కి బయలుదేరానండి. వేకువజామునే బయలుదేరి సూర్యోదయం బీచ్లో చూడాలని ప్రయత్నంతో ప్రారంభించాను. ఇదిగో ఇప్పుడు కనిపించిన ఊరి పేరు పేరుపాలెం. అక్కడి నుంచి తొలుత మోళ్లపర్రు బీచ్ 3 కిలోమీటర్లు ఉంటుంది. సముద్ర తీరం సమీపం వరకు ఇటీవల సిమెంట్ రోడ్డు వేశారు. చాలా బాగుంది. అంటే సముద్ర తీరానికి వెళ్ళడానికి చక్కటి రహదారి సౌకర్యం కల్పించారు. చూశారు కదా, చుట్టూ పచ్చటి చెట్ల మధ్య సీసీ రోడ్లు మన ప్రయాణం హాయిగా ఉంది. ఉదయాన్నే ఇంకా మంచు కనిపిస్తుంది. చూడండి, సముద్ర తీరం దగ్గరికి వచ్చేసరికి తారు రోడ్డు మాత్రమే ఉంది. ఇది కూడా త్వరలో నిర్మిస్తారంట. ఇదిగో సమీపంలో కనిపించేదే మోళ్లపర్రు బీచ్ అండి. సముద్ర తీరం దగ్గరికి వచ్చే కొద్ది చెట్లు, కొబ్బరి చెట్లు చూసారా బాగా పెరిగాయి. చాలా పచ్చదనం కూడా కనిపిస్తుంది. బీచ్ ప్రారంభంలో ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఇవి. ఇక్కడ చూశారు కదా, చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఎప్పుడో ఏర్పాటు చేశాడు. ఇంకా కాస్త ఎదరకు వెళితే రామాలయం ఒకటి, సాయిబాబా గుడి ఇక్కడ నిర్మించారండి. మోళ్లపర్రు బీచ్ గతంలో పెద్దగా సౌకర్యాలు ఉండేవి కాదు, కానీ ఇటీవల సౌకర్యాలు బాగా పెంచారు. ఇక్కడ గుడి ఎదురుగా ఎడమ వైపున ఒక ప్రైవేట్ రిసార్ట్ కూడా నిర్మించారు. ఇదిగో ఈ గుడి కూడా కొత్తగా కట్టారు. అయితే ఇక్కడ బీచ్లో స్నానం చేయడానికి ఇటీవల కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటీవల 2 సంఘటనలు దురదృష్టకరం. అందువల్ల ప్రస్తుతానికి ఇక్కడ స్నానాలను నిషేధించారండి, చూడటం వరకే. అందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ నేను వచ్చేసరికి 6 గంటలైంది, కానీ ఇక్కడ ఇంకా సూర్యోదయం కాలేదండి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ సూర్యోదయం ఇంకా కనిపించలేదు. అదిగో తూర్పు వైపు నేను కోరుకున్న సూర్యోదయం ఇంకా రావాలి. సముద్రం కెరటాలు ఉరకలు వేస్తూ గట్టుకు చేరుకుంటున్నా. మళ్ళీ వెనక్కి వెళ్ళక తప్పదు కదా. ఇంకా మంచుతో బీచ్ అంతా తెల్లగా మంచుతో కప్పబడి ఉంది. చూడండి, ఈ బీచ్లో ఒక పావుగంట సేపు ఉన్నప్పటికీ ఇంకా సూర్యోదయం, సూర్యుడి వెలుగులు ఇంకా కనిపించటం లేదు. ఇంకా బీచ్లోకి ఎవరు కూడా రాలేదు. ఉదయం నేను ఒక్కనే ఉన్నాను. దీంతో మోళ్లపర్రు బీచ్ నుంచి ఇక మెల్లుగా అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరుపాలెం వెళ్దామని నిర్ణయించుకున్నాను. చూసారా, ఇంకా సూర్యోదయం కాల. ఇక్కడి నుంచి పేరుపాలెం బయలుదేరుతున్నాను. మోళ్లపర్రు తీర ప్రాంతం కూడా చాలా పచ్చగా చెట్లతో పీస్ఫుల్గా ఉంటుంది. సముద్రం వరకలేస్తుంది. ఇక్కడ కూడా కెరటాలు చాలా పెద్దగానే వస్తున్నాయి ఉదయాన్నే. సూర్యుడు ఇంకా ఉదయించలేదు, అందుకే ఇక బయలుదేరాలి.
ఇక మోళ్లపర్రు బీచ్ నుంచి పేరుపాలెం బీచ్ బయలుదేరాను. ఇక్కడ ఈ 2 కిలోమీటర్ల పొడవున సిమెంట్ రోడ్డు వేశారండి. గతంలో ఒకవైపు రోడ్డు వేశారు, ఇప్పుడు కుడివైపు రెండో రోడ్డు కూడా ఇటీవలే పూర్తయింది. బహుశా ఇలా సముద్ర తీరం వెంబడి 2 కిలోమీటర్ల పైగా పొడవున్న సిమెంట్ రోడ్ నిర్మాణం బహుశా ఈ బీచ్లోనే ఉండి ఉంటుంది. ఇదిగో కుడివైపున ఒక ప్రైవేట్ రిసార్ట్, చాలా బాగా కట్టారు. ఇక మనం పేరుపాలెం బీచ్కి బయలుదేరితే దారి పొడవునా ఎడం వైపున కొబ్బరి చెట్లు, కుడివైపున అలా బ్యాక్ వాటర్స్ చెట్లు. పొద్దున్నే ఎవరు లేరు, చాలా ఆహ్లాదకరంగా ఈ ప్రయాణం సాగింది. రెండు కిలోమీటర్ల తరువాత ఇగో పేరుపాలెం బీచ్ చేరుకున్నాం. ఉదయాన్నే బీచ్లో కొంతమంది కనిపించారు. వీళ్ళు పొద్దున్నే ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఎడం వైపున ఒక జంట, కుడివైపున ఒక జంట ఫోటోగ్రాఫర్లు. ఇక్కడ సూర్యుడు కనిపించడం ప్రారంభించాడు. నేను అనుకున్న సీనరీలు ఇప్పుడు మొదలైనవి. ఇదిగో చూడండి, ఒక అమ్మాయి నిలబడితే కింద నుంచి ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నాడు. ఇక్కడ కూడా ఫోటోషూట్ జరుగుతుంది పొద్దున్నే. సూర్యోదయం అలా ఉందండి. సూర్యోదయానికి చక్కటి వెలుగుల్లో కెరటాలు, ఆ పైన సూర్యోదయం నుంచి వస్తున్న కిరణాల వెలుగులు పడుతుంటే ఉదయాన్నే ఆహ్లాదకరంగా ఉంది. దూరంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం, అదిగో సూర్యోదయం బాగుందండి. సూర్యోదయం, సూర్యుడి వెలుగులు, కిరణాలు చూడండి, బంగారం రంగుల వర్ణంలో అలా బీచ్ మీద నీటి మీద పడుతుంటే చాలా బాగుంది సీన్. చాలా బాగుందండి, సరదాగా నచ్చిన ఈ సీన్ కోసమే ఉదయాన్నే బయలుదేరి వచ్చాను నేను. ఎప్పటి నుంచో ఇలా సూర్యోదయం చూడాలని కోరిక. అయినా సముద్ర తీరంలో సూర్యోదయం చూడాలని ఎవరికి ఉండదులేండి. చాలామందికి ఈ కోరిక ఉంటుంది. నాకు ఈ కోరిక చాలా కాలంతో ఈరోజు నెరవేరింది. సుమారు 6:30 గంటలు అవుతుంది ఉదయం సమయం. సూర్యోదయం క్రమంగా పెరుగుతుంది. అందుకే ఒక 3-4 నిమిషాల పాటు పెరిగే సూర్యోదయాన్ని చూపించాలని ఇక్కడే ఉండిపోయాను. చూస్తూ ఉండండి. సముద్ర కెరటాలు అలా తీరాన్ని తాకి వెళ్ళిపోవటంపై ఎంతోమంది కవులు ఎన్నో కవితలు రాశారండి. ఇది జీవితం పోరాటంతో పోల్చారు. అంటే మనిషి గెలుపు కోసం నిరంతరం పోరాడాలి. ఆ పోరాటాన్ని కెరటాలతో పోల్చారు. కొంతవరకు ఇది సరైన పోలిక అని చెప్పవచ్చు.
అయితే తీరాన్ని ఎప్పటికీ కెరటాలు పైకి రాలేవు, ఎప్పుడో సునామీ సమయంలో తప్ప. సూర్యోదయం చూశారు కదా చాలా క్లోజప్లో. సముద్రంపై చూడండి, అండ్ బంగారం రంగు వర్ణం మెరుపులు. కాస్త స్లో మోషన్లో కెరటాలు ఎలా ఉంటాయో ఆ ఆప్షన్ ఆన్ చేశాను. అలా మెల్లగా కెరటాలు గొట్టుకు వస్తున్నాయి చూడండి. సూర్యుడు మరి కాస్త పైకి లెగిశాడు, వెలుగు మరింత పెరుగుతోంది. చూడండి, మార్పు కనిపిస్తుందా? సూర్యుడు మరింత నెత్తికెక్కారు. ఇక సుమారు గంట పైగా ఇదే బీచ్లో సూర్యుడు కోసం ఎదురు చూసి కనిపించిన దృశ్యాలను ఇలా చిత్రీకరించాను. ఇప్పుడు కాస్త బీచ్ గట్టుకు వెళదామని బయలుదేరాను. ఈ బీచ్లో ఎదురుగా వేళాంకని మాత దేవాలయం ఎప్పుడో కట్టారు. అలాగే ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా నిర్మాణం ఎప్పుడో జరిగింది. ఇక్కడ ఎదురెదురుగా వెంకటేశ్వర స్వామి, వేళాంకని మాత ఉన్నారు చూడండి.
ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయండి, పలసాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇదిగో ఓ రైతు కొబ్బరికాయలు లోడి వేసుకుని ఎడ్ల బండిని తోలుకుని వస్తున్నాడు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అప్పుడప్పుడు సముద్రం గట్టువైకి బాగా పొంగి వస్తుంది. అప్పుడు ఆ సంఘటనల గురించి ఆయన కొన్ని సమాచారం ఇచ్చారు. అప్పుడప్పుడు అలా చాలా కాలానికి వస్తుందంటండి. అప్పుడు కాస్త భయం అనిపించినా ఇక్కడ ప్రజలకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఉదయం సుమారు 9:30 అవుతుందండి. క్రమంగా జనం బాగా పెరుగుతూ వచ్చారు. కోలాహలం కూడా పెరిగింది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. గుర్రం ఎక్కేవారికి గుర్రపు స్వారీకి ఇక్కడ 2-3 గుర్రాలు ఏర్పాటు చేశారు. అలాగే బైక్ రైడింగు, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. బీచ్ వాతావరణం ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతోంది చూడండి. ఉదయం సమయంతో చూస్తే 9:30 సమయానికి సముద్ర కెరటాల వేగం కూడా పెరిగింది. చాలామంది అంటూ ఉంటారు, బీచ్లో జనాన్ని చూసినప్పుడు సముద్రం కూడా ఉరకలేస్తుందని. అది ఎంతవరకు నిజమో వాస్తవమో అబద్ధమో కానీ ఈరోజు ఆ మార్పు మాత్రం కనిపిస్తుంది. జనాన్ని చూసి కెరటాలు చాలా వేగంగా వస్తున్నాయి. చూశారు కదండి పేరుపాలెం బీచ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కాస్త ముందుగా సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో కలుద్దామండి. నమస్తే.